తర్వాత మనం మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కొత్తపేట నుంచి. కొత్తపేట నుంచి లక్ష్మి గారు, వెల్కమ్ టు డాక్టర్ స్పెషల్ అండి. మరి ఈ రోజు మన డాక్టర్ స్పెషల్ మనతో పాటున్నారు డాక్టర్ రామకృష్ణరావు బొడ్డు గారు. మరి మీకు కూడా కొలోరెక్టల్ ఆల్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సర్జరీ గురించి అయినా సరే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పటికీ సార్ తోటి డిస్కస్ చేయొచ్చండి. అలాగే. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు ఒక్కొక్కసారి గుండె దగ్గర మధ్యలో నొప్పి వస్తుంది, షోల్డర్స్ దగ్గర జాయింట్ పెయిన్ వస్తుంది, గ్యాస్ పట్టేసినట్టు అనిపిస్తుంది. ఏదైనా తిన్న తర్వాత తేపులు రావడం, తినకపోయినా తేపులు రావడం, అలాంటివి వస్తున్నాయి సార్. ఓకే అమ్మా, అంటే ఈ సిమ్టమ్స్ కామన్గా వచ్చేవండి గ్యాస్ట్రోఈజోఫేజియల్ రిఫ్లెక్స్ అంటారు. అంటే మనకు ఒక్కోసారి ఎక్కువ ఫుడ్ సడన్గా ఎక్కువ ఉన్నప్పుడు, లేకపోతే స్టమక్కి ఆహార వాహిక అంటారు ఈసోఫేగస్, వాటి మధ్యలో స్పింక్టర్ అని ఉంటుందండి, అది ఎక్కువ రిలాక్స్ అయినప్పుడు కానీ, వెరీ హై స్పైసీ ఫుడ్స్ తిన్నప్పుడు కానీ, ఇంకా సమ్ అదర్ హెల్త్ కండిషన్స్లో కూడా అలా వచ్చే ఛాన్స్ ఉన్నదండి. కొంతమంది డయాబెటీస్లో కూడా అట్లా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. సో మోస్ట్ కామన్లీ అది కావచ్చండి. అంటే మీరు క్లియర్గా ఎవరో హెల్త్ ప్రొఫెషనల్ దగ్గర వచ్చినప్పుడు ఎగ్జామిన్ చేసేదను మీకు కరెక్ట్గా అదే నిర్ధారించిన తర్వాత మెడిసిన్ చాలా ఉన్నాయండి. ఫస్ట్ చాలా వరకు దాన్ని మెడిసిన్స్ తోటి ట్రీట్ చేయొచ్చండి. సర్జరీస్ కానీ అవి చాలా రేర్గా. ఫుడ్ తిన్నప్పుడు ఇట్లా వస్తుంది కదా సార్? అవునమ్మా, తినకపోయినా అలా వస్తుంది. ఒక్కొక్కసారి బ్యాక్ పెయిన్ నొప్పి వస్తుంది సార్, జాయింట్స్ దగ్గర, బ్యాక్ షోల్డర్స్ దగ్గర. ఓకే అమ్మా, పట్టేసినట్టు అసలు కదలట్లేదు సార్. ఎప్పుడైనా వేడి నీళ్ళు తాగితే అప్పటికప్పుడు కొంచెం ఏదన్నా రిలీఫ్ అవుతుంది, లేకపోతే ఇలా గ్యాస్ బిళ్ళలు ఏదన్నా వేసుకోవాల్సి వస్తుంది సార్. ఓకే అమ్మా, గ్యాస్ బిళ్ళలు అనేది రోజు వాడాలా సార్ ఇలా వస్తున్నప్పుడు? అంటే ఇక్కడ ఫ్యూ ఇష్యూస్ అమ్మ. అంటే ఒకటి, అంటే ఇది ఒక ఇష్యూనా లేకపోతే అదర్ ఇష్యూస్ అన్నట్లు. ఒకసారి సడన్ షార్ప్ పెయిన్ అంటారు, అది అప్పర్ పార్ట్ స్టమక్లో కానీ రైట్ సైడ్ కానీ వచ్చి మళ్ళీ బ్యాక్ షోల్డర్కి వెళ్తారంటే కామన్గా అది డ్యూ టు గాల్ బ్లాడర్ ప్రాబ్లం, గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటారు. సో మీకు అలా ఉన్నప్పుడు ఫస్ట్ ఒక స్కాన్ అమ్మ, అల్ట్రాసౌండ్ స్కాన్ అంటారు, జెల్లీ స్కాన్ అంటారు, బేబీస్ కోసం మనం చేస్తారు కదా, అలాంటి సింపుల్ స్కాన్ తీస్తే మీకు ఆ స్టోన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని తెలుస్తుందమ్మా. సో స్టోన్స్ ఉన్నాయి అనుకుంటే దానికి ఆపరేషన్ అవసరం అవుతూ ఉంటుంది. అది లేదు అనుకున్నప్పుడు ఇట్లా రిఫ్లెక్స్ కానీ లేకపోతే ఏమైనా అల్సర్స్ ఉన్నాయా అని చూడాలమ్మా. అలాంటి వాటికి ఎండోస్కోపీ అంటారు, అప్పర్ జీ ఎండోస్కోపీ లేకపోతే ఓజిడి అంటారు. అలాంటివి చేయించుకోవడం వల్ల మీకు పూర్తిగా మీ నిర్ధారణ వస్తుందంటే ఎలాంటి జబ్బు అన్నట్లు. ఇంకోటి ఏంటంటే మనకి కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఏదో ఒకటి స్టార్ట్ చేస్తే మీకు పూర్తిగా తగ్గపోవచ్చు. సో అందుకు ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయించుకొని కరెక్ట్ మీ వ్యాధి ఏంటి అని దానికి నిర్ధారించిన తర్వాత దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు అవుట్కమ్ బాగుంటుందండి. ఇంకోటి ట్యాబ్లెట్స్ అమ్మ, గ్యాస్ ట్యాబ్లెట్స్ అంటారు, చాలామందికి మనకు ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. అది మెయిన్గా వచ్చేదంటే మనం తినే ఆహారంలో ఎక్కువ సాల్టు, నెక్స్ట్ మళ్ళీ స్పైసెస్ ఎక్కువ ఉన్నా కూడా, ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకున్నా కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అది ఫుడ్ చేంజెస్ కానీ, ఎవరైనా స్మోకింగ్ ఉంటే స్మోకింగ్ తగ్గించుకోవడము, ఇలాంటి వల్ల చాలా వరకు తగ్గొచ్చండి. సో గ్యాస్ ట్యాబ్లెట్స్ లాంగ్ టర్మ్ ఎనీ ట్యాబ్లెట్స్ అండి, మెడిసిన్కి సంబంధించి అలాంటి మెడిసిన్స్ 100% సేఫ్ అయితే ఏవి ఉండవు. దానికి లాంగ్ టర్మ్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. కాకపోతే మన సిమ్టమ్స్ ఏంటి, వాటి వల్ల వచ్చే రిస్క్స్ ఏంటి, ఆ బెనిఫిట్ సిమ్టమ్ అండ్ రిస్క్ అండ్ బెనిఫిట్ రేషియోని ఆధారపట్టుకొని మనము ఎన్ని రోజులు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని డిసైడ్ అవుద్దండి. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మరి ఇంకా సివియర్